మోస్తారు ప్రైవేట్ తెరుస్తాయా అన్న నేను. ఏది ప్రైవేట్లో చదువుకునే పిల్లలు ఎవరు, ప్రభుత్వ స్కూల్లో చదువుకునే పిల్లలు ఎవరు? 98% పైగా ప్రభుత్వ స్కూల్లో చదివేటోళ్ళు పేద బిడ్డలు, అరగార వర్గాల బిడ్డలు. పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్ళలో చదివేటోళ్ళు డబ్బులున్న వాళ్ళ బిడ్డలు. అవి మాత్రం సకల జన సమ్మె పరిధిలోకి రాలేదు. అది ఎందుకు రాలేదు? ఇవి ఎందుకు వచ్చినాయి? ప్యాచప్ కాదా? ఇంకా మందకృష్ణకు కేసీఆర్ మధ్య పూడ్చలేనంత అగాధం ఉందా? ఇప్పుడు ఇది వ్యక్తిగతమైనది కాదు కదా బ్రదర్, విధానాలకు సంబంధించిన విషయం కదా. ఇప్పుడు 3 ఎకరాల విధానాలంటే ఇప్పుడు ఆయన ఎస్సీ వర్గీకరణ కేసీఆర్ కూడా అవుట్ రైట్ గా సపోర్ట్ చేశారు, తీర్మానం పంపించారు, ఆయన వంతు ప్రయత్నం ఆయన చేశారు. ఇప్పుడు మొన్న టీఆర్ఎస్ అయితే సపోర్ట్ మమ్మల్ని జైలుకు పంపిన సందర్భం మీకు గుర్తున్నదా? అంతకుముందు ప్రధానమంత్రిని కలిసి వచ్చారు, తీర్మానం చేసి పంపారు. కానీ ఒకరోజు హైదరాబాద్ లో ధర్నా జరుగుతున్నప్పుడు భారతీ మాదిగాని ఒక మహిళా నాయకురాలు చనిపోయింది మా బిడ్డ. అప్పుడు అసెంబ్లీలో మాట్లాడింది ఏంటంటే 2 రోజులు అఖిలపక్షం తీసుకెళ్లి, నేను ఒక్కరిని పోవడం కాదు, అఖిలపక్షం తీసుకెళ్లి కేంద్రం మీద ఒత్తిడి పెట్టి వర్గీకరణ సాధిద్దామని అన్నాడు. 2 రోజులు కాదు, నెల చూసిన తర్వాత అఖిలపక్షం ఢిల్లీకి తీసుకెళ్ళాలని చెప్పి ఒక బహిరంగ సభ పెట్టాం, ఒక ప్రదర్శన చేశాం. ఆ ప్రదర్శన మీదనే నిర్బంధం పెట్టి కేసులు పెట్టి జైలుకు పంపేశాడు. ఆయన అన్నమాట నిలబెట్టుకోమన్నందుకే కదా. అఖిలపక్షం పోతే కొంత కేంద్రం మీద ఒత్తిడి పడుతుంది కదా. మొన్న ఒక మాట అన్నాడు, ఒక సమస్య మీద అఖిలపక్షం తీసుకెళ్తామో అని అన్నాడు రేవంత్ రెడ్డి అనుకో. అంటే ఒక్కడు పోకుండా అఖిలపక్షం పోతే ఏమవుతుంది అంటే అన్ని పార్టీలు రావడం వల్ల కొంత ఒత్తిడి పడుతుంది కేంద్రం మీద అని చెప్పి కేసీఆర్ అని నిలబెట్టుకోలేదు కదా. నిలబెట్టుకోమని చెప్పినందుకు కదా మమ్మల్ని జైల్లోకి పంపింది. సో అది కంటిన్యూ అవుద్ది కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత. నేను ఒక మాట చెప్పన్నా, వ్యక్తిగతమైన వైరం మాకు ఎప్పుడు లేదు, ఇది క్లియర్. రేవంత్ రెడ్డి గారితో మాకు ఎప్పుడు మాట్లాడలేదు. ఆ తర్వాత అసలు కేసీఆర్ తో కలవడం, మాట్లాడడం జరగలేదా 2016-17 నుంచి? లేదు, కేసీఆర్ అప్పటి నుంచి ఇప్పటివరకు కేసీఆర్ మాట్లాడలేదు. ఒక సందర్భంలో కేటీఆర్ ఒక చిన్న విషయం మీద కేటీఆర్ నేను కలుసుకొని మాట్లాడుకున్నాం, కానీ కేసీఆర్ తో ఎప్పుడు మాట్లాడలేదు. కానీ కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడినట్టున్నాడు మొన్న మీ గురించి. అదే అంటే నేను చెప్పాను కదా, పోరాటం చేశాడు. అంతకుముందు ఈ విషయాన్ని వర్గీకరణ మీద అందరితో మాట్లాడండి, ఇతరత్ర విషయాలు మాట్లాడని చెప్పి ఒక సందర్భంలో కలిసినప్పుడు మాట్లాడాను. కేటీఆర్ తో ఒకసారి మాట్లాడాను, కానీ కేసీఆర్ తో ఇప్పటివరకు మాకు మాట్లాడలేదు ఆ సంబంధం. మీ పేరు కేటీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించారు అంటున్నా. అంటే రేవంత్ పోరాటంలో మీ పాత్రను ఆయన గుర్తించారు, కేసీఆర్ గుర్తించారు. నేనంటే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు, దామోదర నరసింహ తప్ప, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన, దామోదర నరసింహ మాదిగల కోటాలో మాదిగాని వ్యక్తి దామోదర నరసింహ, ఆయన తప్ప శాసనసభ మొత్తం ఎంఆర్పీఎస్ గురించి మా గురించి మాట్లాడారు. కానీ అంతకుముందు 4 రోజుల ముందు మీరు రేవంత్ రెడ్డిని కలిసి ఆయన ప్రశంసించి పొగిడి మళ్ళా 4 రోజుల్లో ఏమైందో? ఎవడు ఆయన ముందుకొచ్చినందుకు ప్రశంసించాం, గిన్ని లోపాలు ఉన్నాయి చూడండి అని చెప్పి మేము కోరొచ్చాం. వెంటనే కమిషన్ టైం కూడా ఎక్స్టెండ్ చేశారు లోపాల గురించి. మరి రెండోసారి కమిషన్ ఇచ్చిన నివేదికను ఏం చేసిండ్రు అది చెప్పాలి కదా. మరి అంటే రెండోసారి కమిషన్ సేమ్ మార్పులు లేకుండా సైజ్ చేసింది, ఆయన ఏం చేస్తారు? ఎవరు మార్పులు లేకుండా కమిషన్ సూచించింది. అయితే రెండోసారి కమిషన్ నివేదికను బయట పెట్టమంటున్నాం, బయట ఎందుకు పెట్టలేదు? రెండోసారి కమిషన్ ముందుకు మేము అభిప్రాయాలు తీసుకెళ్లాం, మా అభిప్రాయాలకు అనుగుణంగా కమిషన్ సిఫార్సు చేసిందా లేదనేసి బయట పెట్టాలి కదా. చేయలేదని చెప్తున్నారు కదా. ఎవరు సిఫార్సు చేయలేదు? చేయలేదన్న అంశాన్ని బయట ఎందుకు పెట్టలేదు అంటున్నాను. ఎందుకు దాచిపెడుతుండ్రో అంటున్నా నేను, అది చెప్పానండి. సో నెక్స్ట్ రాజకీయ పార్టీ పెడతారా? గతంలో పెట్టారు మహాజన సంఘర్షణ సమితి. సరే, ఇప్పుడు మా కళ్ళ ముందు ఇప్పుడు ఇక్కడ జీవో